Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఈ సంవత్సరం అంటే 2025 కొత్తగా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు అవగాహన నిమిత్తం ఐడ్రీమ్ మీడియా మరియు తెలంగాణ విద్యా సమితి సంయుక్తంగా అవగాహన కార్యక్రమం అనేది ఎపిసోడ్ వేదికగా చేయటం జరుగుతుంది. మొదటగా జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉండబోతుంది అకాడమిక్ అనేది మీకు ఒక 5 మినిట్స్లో క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. 4th 5th అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అవ్వగానే మనకు ముందుగా కీ ఇస్తారు. అంటే పిల్లలు రాసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏబిసి ఉంటాయి కదా సెట్స్, దాంట్లో కీ ఆన్సర్స్ ఇస్తారు. దాన్ని మన పిల్లలు క్వశ్చన్ పేపర్తో టాలీ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తాయో మొదటగా అవగాహన తెలుస్తుంది. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మనకు మార్క్స్ తెలిసిపోతాయి ఇమీడియట్గా. దాన్ని బట్టి మనకు ఒక జడ్జిమెంట్ చేస్తాం. అంటే వెబ్సైట్లో క్వాలిఫై అయ్యాడా లేదా నాట్ క్వాలిఫై అయితే ర్యాంక్ ఏమొస్తుంది, క్వాలిఫై కాకుంటే ఏం చేయాలి, అడ్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి. సో దీంట్లో అడ్మిషన్ ప్రక్రియలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కౌన్సిలింగ్, ఓకే. రెండోది వచ్చేసి మేనేజ్మెంట్. ఈ కౌన్సిలింగ్ అంటే తెలుసు కదా మీకు, మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మన రిజర్వేషన్ బట్టి మనము కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తాము, వెరిఫై చేయించుకుంటూ మన ర్యాంక్ కార్డు, కాస్ట్, ఇన్కమ్ తీసుకెళ్ళి ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్ళి వెళ్తాము. ఈ సంవత్సరం ఈ అకాడమిక్లో ఉన్న ఏవే కాలేజీలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారో అవన్నీ వెబ్సైట్లో ఉంటాయి. ఈ వెబ్సైట్లో మనకు నచ్చిన కాలేజ్ 1, 2, 3, 4 అని చెప్పి ఇట్లా ఆప్షన్స్ పెట్టుకుంటాం. మన ర్యాంక్ని బట్టి మన రిజర్వేషన్ బట్టి ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది. ఇది కూడా 3 విడతల్లో ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది 3 విడతల్లో ఉంటుంది, ఫేజ్ వైజ్గా. ఫస్ట్ ఫేజ్ రాలేదు, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఆన్లైన్లో సెకండ్ ఫేజ్కి వెళ్తాం. థర్డ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. కొత్తగా ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ స్లైడింగ్ ఇచ్చారు. అంటే ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పార్టిసిపేట్ చేసి సీట్ రాకుండా కానీ స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది ఫైనల్ ఫేజ్లో. అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే కాలేజ్లో ఏదైతే వేకెన్సీ ఉన్నాయో, అంటే ఒకవేళ సిఎస్సిలో వేకెన్సీ ఉంది, లేదు ఐటీలో ఉంది, ఈసీలో ఉంది, అప్పుడు ఏం చేస్తాం, ఈసీలో ఉంటే ఈ ట్రిపుల్ ఈ పిల్లలు, మెకానికల్ పిల్లలు, సివిల్ పిల్లలు విత్ ఇన్ ద క్యాంపస్, విత్ ఇన్ ద కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే బెటర్ కోర్స్ని చూజ్ చేసుకోవచ్చు. ఇలా 4 రకాలుగా అవుతాయి. కాబట్టి పేరెంట్స్ ఎవరు కంగారు పడద్దు. కౌన్సిలింగ్ ఎగ్జామ్ వచ్చినాక రిజల్ట్ తర్వాత ర్యాంక్ని బట్టి చేస్తారు. తెలంగాణలో గతంతో కంటే 15% సీట్స్ అడిషనల్ సీట్స్ ఏం కాలేదు. కాకపోతే గతంలో ఆంధ్ర పిల్లలకి అలాట్ చేసిన ఈ 15% సీట్స్ 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈ 15% సీట్స్ కూడా మన తెలంగాణ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో సీట్స్ వచ్చే అవకాశం కౌన్సిలింగ్లో ఉంది. సార్, కౌన్సిలింగ్లో మాకు మంచి ర్యాంక్ రాలేదు, అబోవ్ 1 lakh ప్లస్ వచ్చింది, టాప్ కాలేజ్ వచ్చే అవకాశం లేదు అంటే ఎలా ఉండబోతుంది? అప్పుడు ఏం చేస్తాము మనము, అంటే ఎంసెట్ క్వాలిఫై కాలేదు, లేదంటే మంచి ర్యాంక్ రాలేదు, క్వాలిఫై అయినా, అప్పుడు ఏం చేస్తాం, మేనేజ్మెంట్ కోటా అంటాం. అంటే ఒక సెక్షన్లో 60 సీట్లు ఉంటే 42 సీట్లు అనేవి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి ఇస్తారు. రిమైనింగ్ 18 సీట్స్ ఉంటాయి కదండి, వీటిని మేనేజ్మెంట్ సీట్స్ అంటారు. అంటే యాజమాన్యాలు వాళ్ళకు నచ్చిన రేట్కి నచ్చిన పిల్లలకి కొన్ని క్లాజులు పెట్టుకుంటారు. మెరిట్ ఐపీ అని పెట్టుకుంటారు, లేకుంటే జేఈ ర్యాంక్ పెట్టుకుంటారు, ఎంసెట్ ర్యాంక్ పెట్టుకుంటారు. సో వాళ్ళ చేతిలో ఉంటాయి. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి మేనేజ్మెంట్లో. ఒకటి ఎన్ఆర్ఐ కోటా అంటాము, రెండవది బీక్యాట్ అంటాము. బీక్యాట్ ఎన్ఆర్ఐలో 9 సీట్లు, బీక్యాట్లో 9 సీట్లు ఉంటాయి, రైట్. ఎన్ఆర్ఐ అని తెలుసు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో ఎన్ఆర్ఐ పిల్లలు మోస్ట్లీ ఎవరు ఉండరు. సో మొత్తం 18 కూడా ఎవరైతే డబ్బులు పెడతారో, ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకి ఇచ్చుకుంటారు. అర్థమైంది కదా. సో ఈ 18 సీట్లు అంటే ఒక సెక్షన్కి, ఒక కాలేజీలో ఒక సెక్షన్ ఉంటుంది కదా, సిఎస్సి డిమాండ్ ఉంది, ఒక కాలేజీలో 6 సెక్షన్లు ఉంటాయి. అంటే
300 సీట్లు ఉంటాయి, 360 సీట్లు ఉంటాయి. ఇది కాకుండా ఈడబ్ల్యూఎస్ కింద 10% అనేవి ఓసీ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ క్లైమ్ చేసే వాళ్ళకి వస్తాయి. ఇవి అమ్మటానికి ఉండదు, ఓన్లీ మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంటాయి. ఇవి ప్రతి 60కి 6 సీట్లు వస్తాయి. ఓకే, ఇట్లా మేనేజ్మెంట్లే ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఏమైందంటే ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ చేయలేదు. తెలంగాణలో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఏ కాలేజీ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకి ఎవ్రీ 3 years ఫీజు రెగ్యులేటర్ కమిటీ ఏం చేస్తుందంటే ఉన్న ఫీజుల్ని కాస్త అడిషనల్గా వాళ్ళకున్న ఎక్స్పెండిచర్ని బట్టి పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అన్ని కాలేజీలు కూడా తమ యొక్క ఫీజుని 30 to 70% హైక్ చేసుకున్నాయి. గతంలో ఉన్న ఫీజు కంటే ఇంత శాతం పెరిగే అవకాశం ఉంది. హైయెస్ట్ 2 lakhs వరకు వెళ్తున్నాయండి. 2 lakhs వరకు వెళ్తే గత 4-5 కాలేజీలు ఉన్నాయి. అలాంటి సిబిఐటి కావచ్చు, విఎన్ఆర్ కావచ్చు, వాసు ఇలాంటి 2 lakhs వరకు క్లోన్ చేసుకుంటున్నాయి. హైయెస్ట్ 2 lakhs ఉంది. అంటే వీళ్ళు అడిగింది 2 lakhs. దీన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ఆ ప్రభుత్వం వాళ్ళకున్న ఫీజిబిలిటీ, ఫైనాన్షియల్ స్టేబిలిటీ బట్టి ఎంతో కొంత ఫైనల్ చేస్తుంది. ఆ సందిగ్ధంలో ఉండటం వల్ల ఇంకా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేవి కాలేజీ వాళ్ళు అమ్మటానికి వీల్లేదు. అది కూడా మెరిట్ ఆధారంగా ప్రభుత్వమే నింపుతుందని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ చేశారు గతం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. అంటే మేనేజ్మెంట్ సీట్లు కూడా దానికి కూడా కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళకి వచ్చిన బి కేటగిరీ సీట్లు అయితేనేమో జేఈ పర్సెంటేజ్ బట్టి, ఎన్ఆర్ఐ సీట్ ఐపీ స్కోర్ బట్టి మేనేజ్మెంట్ సీట్లు కూడా గవర్నమెంటే నింపే ఉద్దేశం ఉంది. దీనికి ఉన్న హార్డిల్స్ ఏంటంటే ఎందుకు నింపడానికి స్కోప్ లేదంటే గత 3 సంవత్సరాలు అంటే లాస్ట్ 3 years ఏదో గత ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏం చేసింది, కాలేజీని స్ట్రెంథెన్ చేసుకోని చెప్పేసి విరివిగా వాళ్ళ మీద ఇన్స్పెక్షన్లు పెట్టడము, అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి చాలా ప్రెజర్ చేసింది. దానికి తోడు వాళ్ళకి ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గత 3 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే పిల్లలు చదువుకుంటారో వెళ్ళిపోతున్నారు. ఇన్స్పెక్షన్ పేరుతో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఫ్యాకల్టీని తెచ్చుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. కోట్లాది రూపాయలు మిత్తి తెచ్చిపెట్టి కాలేజ్ రన్ చేశారు. వేల కోట్లు, ఆల్మోస్ట్ 7,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఇచ్చే కెపాసిటీ ప్రస్తుత గవర్నమెంట్ కూడా చాలా బర్డెన్ ఉంది, హెల్ప్లెస్ స్టేజ్లో ఉంది. సో ఆ డబ్బులు ఇస్తే మేము కూడా మాకు ఇబ్బంది లేదు, మీరే నింపుకొని చెప్తున్నారు వాళ్ళు. ఆ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. సో ఇన్ని డ్రామాలు అనేవి 2025కి పిల్లల ముందుంది, ప్రభుత్వం ముందు, విద్యార్థి తల్లిదండ్రుల ముందు. సో ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీకు అప్ టు ఆగస్ట్ అంటే ఇంకా రాబోయే 3 నెలల పాటు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎక్కడ సీట్లు అయిపోవడం కానీ ఎక్కడ సీట్ దొరకని సమస్య లేదు. మీకు అన్నిటికి మించి తెలంగాణలో 10కి పైగా యూనివర్సిటీ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. అంటే ప్రైవేట్ యూనివర్సిటీ. దీనికి ఎటువంటి ఎంసెట్తో కానీ ఇతర సంబంధం లేదు. డైరెక్ట్గా మీకు కావాల్సిన సీట్స్ తీసుకోవచ్చు. అర్థమైంది కానీ మీకు ఎంసెట్తో కానీ లేకుంటే ఎటువంటి ఎంట్రన్స్ లేకుండా డబ్బు పెట్టి సీట్ తీసుకోవచ్చు. ఒక్క మల్లారెడ్డి యూనివర్సిటీలోనే మీకు 9,000 సీట్లు ఉన్నాయండి. 9,000 సీట్స్ ఉన్నాయి. స్ట్రైట్ అవే 9,000 సీట్లు ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో. దీనికి తోడు మీకు ఓక్సన్ కావచ్చు, గురునానక్ కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, అనురాగ్ కావచ్చు, అరోరా, ఇంకా మీకు తెలిసింది కదా మోస్ట్ ఫేమస్ కేఎల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత చైతన్య, ఇట్లా ఇట్లా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలన్నిటి డైరెక్ట్ నేరుగా ప్రవేశం పొందొచ్చు. సో ఎవరు తొందరపడాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయండి. ఇవి కాకుండా బయట యూనివర్సిటీస్ కూడా చాలామంది మార్కెట్లో ఉన్నారు ప్రజెంట్. ఇతర రాష్ట్రాలు, గుజరాత్ నుంచి ఒక 6-7 యూనివర్సిటీలు బాగా తిరుగుతున్నాయి మన తెలంగాణ మార్కెట్ కోసం. తర్వాత తమిళనాడు ఉంది, పంజాబ్ నుంచి వస్తున్నారు, బెంగళూరు ఉంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఉన్నాయి. మీకు నచ్చిన కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫీజిబిలిటీలు దొరికే అవకాశం ఉంది, కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో యూనివర్సిటీస్ ఉన్నాయి, బయట యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని పేపర్ మీద వర్కౌట్ చేసుకోండి. ఈ సంవత్సరం ఎటువంటి అనుమానం ఉన్నాయి కానీ తెలంగాణ విద్యాసమితి మరియు ఐడ్రీమ్ మీడియా ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొకటి, తెలంగాణ విద్యాసమితి మరియు ఐడ్రీమ్ మీడియా సంయుక్తంగా మే
17-18 అండి, గుర్తుపెట్టుకోండి. మే 17-18 తెలంగాణలో అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. ఉప్పల్ శిల్పారామం అండి. శిల్పారామం మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఉప్పల్ మనకు మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, కన్వెంట్గా ఉంటుంది మెట్రో కూడా. మీకు ఉప్పల్ శిల్పారామం మే 17-18 అనేది ఎడ్యుకేషన్ ఫేర్. దీంట్లో నాట్ ఓన్లీ తెలంగాణ అండి, తెలంగాణ కాకుండా దేశంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 45 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీ కోర్సు సంబంధించి ఏదైనా పిల్లలకి ఎటువంటి కోర్సులు ఉంటాయి, ఏ కోర్సు తీసుకుంటే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కాలేజీలు ఏ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏ కాలేజీలు ఏ కోర్సెస్ రన్ చేస్తున్నారు అనేవి కూడా ఆ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అన్ని యూనివర్సిటీ ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మే 17-18 ఉప్పల్లో నిర్వహించనున్న ఎడ్యుకేషన్ ఫేర్లో పేరెంట్స్ పిల్లలు పార్టిసిపేట్ చేయండి. మీకు కాలేజీలు వాటి వివరాలు, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, హాస్టల్స్ ఉన్నాయా లేవా, ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. ఇది వచ్చేసి తెలంగాణ చూసింది మరియు ఐడ్రీ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాం మే 17-18. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసంతి, సైనింగ్ ఆఫ్.